ఈరోజు పిఠాపురం నియోజకవర్గ వాస్తవ్యులైనటువంటి అబ్బిరెడ్డి గంగాధర్ గారు అండ్ వారి టీం ఎవరైతే ఉన్నారో ఇండియన్ నేషనల్ యువజన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మీరందరూ చూసే ఉంటారు, ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలకు వ్యతిరేకంగా మా యొక్క గళాన్ని విప్పి పోరాడుతున్నాం. ఈరోజు యువజన పార్టీ అజెండా ఏంటి అని అంటే, యువత యొక్క అభ్యున్నతే మా అజెండా. మనము అన్ని విధాలుగా మన దేశం ముందుకు పోతుంది అనుకుంటున్నాం, కానీ ఒక్క విషయంలో మాత్రం వెనుకబడిపోతున్నాం. అదేంటి అని అంటే, విద్యా వ్యవస్థ విషయంలో పూర్తిగా వెనుకబడిపోతున్నాం. దీనికి కారణం ఏంటి అని అంటే, మనం అన్నిటినీ పట్టించుకొని మన సొంత గూటిని మర్చిపోయిన పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర డిగ్రీ సర్టిఫికెట్లు ఉంటున్నాయి, కానీ ఆ డిగ్రీలకు తగ్గట్టుగా రావాల్సినటువంటి నాలెడ్జ్ అయితే మన పిల్లల దగ్గర ఉండట్లేదు. ఉద్యోగ అవకాశాలు లేవు అని చెప్పేసి చాలా మంది బాధపడుతున్నారు. కానీ ఆ ఉద్యోగ అవకాశాలు లేకపోవడానికి ఒక కీలకమైనటువంటి కారణం ఏంటి అని అంటే, మన విద్యా వ్యవస్థలో విద్య లేదు కాబట్టి, ఆ విద్య లేని సర్టిఫికెట్లు మన పిల్లలు సంపాదించుకొని బయటకు వచ్చి ఉద్యోగం సంపాదిద్దామంటే, స్కిల్స్ లేవు బాబు నీకు, కాబట్టి ఉద్యోగం రావడం కష్టం అని చెప్పేసి వెనకడిగేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజు ప్రతి ఒక్క యువకుడికి పిలుపునిస్తున్నాం. మీరు మీ గ్రామాలలో అక్కడ ఉన్నటువంటి స్కూల్లో అయి ఉండొచ్చు, హాస్పిటల్లో అయి ఉండొచ్చు, చిన్న చిన్న సమస్యలు అయి ఉండొచ్చు, వాటన్నిటి గురించి ఒక అడుగు ముందుకేసి వాటిని ప్రాపర్ ఛానల్స్ లో అప్రోప్రియేట్ గా రిప్రజెంట్ చేయడము మొదలు పెట్టండి. ఈరోజు పోరాటం చేయాలి అని అంటే మనకు ఆయుధాలు ఏవో తుపాకులో లేకపోతే కత్తులో కాదు. ప్రతి ఒక్కరి చేతిలో ఒక ఆయుధం ఉంది, అదే ఫోన్. ఆ సమస్యలు తీసి మీరు ట్విట్టర్ వేదికగా పెట్టడము, లేకపోతే అక్కడ ఉన్నటువంటి లోకల్ అథారిటీస్, కలెక్టర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎంఆర్ఓ అయి ఉండొచ్చు, లేకపోతే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, వీళ్ళందరినీ ప్రశ్నిస్తే ఖచ్చితంగా మన సమస్యలకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఇది మేము మా అనుభవం కొద్ది చెప్తున్నాం. స్టార్టింగ్ లో కార్పొరేట్ విద్యా వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు మా మీద దాడులు కూడా చేసిర్రు. అది అందరూ చూసి ఏ రకమైన దాడులు చేసిర్రు. ఈ రోజు చాలా గర్వంగా చెప్తున్నాం, మా ఈ పోరాటం యొక్క ఫలితం ఏమైంది అని అంటే, ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రి పోయి ఆ స్కూల్లో ఉండొచ్చు, కాలేజ్లో ఉండొచ్చు, ఎక్కడనైతే దోపిడీ జరుగుతుందో వాళ్ళందరినీ గల్లా పట్టుకొని మాకు అన్యాయం జరుగుతుంది, మా పిల్లలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆ అడుగు ఆ రోజు వేసినాము, అది ఈరోజు చాలా అద్భుతమైన ఫలితాలను ఇవ్వడం మొదలుపెట్టింది. ఈరోజు ప్రతి ఒక్క స్టూడెంట్ ఆర్గనైజేషన్ పార్టీలకు అతీతంగా, ఈవెన్ కొంతమంది స్టూడెంట్ ఆర్గనైజేషన్ నాయకులు రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా పోయి కార్పొరేట్ దొంగలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. అంటే ఈ సమస్య పార్టీలకు అతీతంగా తయారైంది. ప్రతి ఒక్కరికి అదే పిలుపునిస్తున్నాం, మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి పరిష్కారం రావాలంటే మొట్టమొదటిగా చేయాల్సిన పని గలం విప్పడం. మేము ఒక అడుగు ముందుకేసినాం. ఈరోజు ప్రజలందరూ చైతన్యవంతులయ్యి అడుగులు ముందుకేసి ఈ సమస్యకు ఈ పరిష్కార దిశగా పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ చూసి పూర్తి పొంది అబ్బిరెడ్డి గంగాధర్ అండ్ ఇక్కడ ఇంకొంతమంది ఆయన బృందము మన ఇండియన్ నేషనల్ యువజన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. పిఠాపురంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఒక ప్రహారీ గోడ, అదే విధంగా చిన్న స్టేజ్, ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం వచ్చే దిశగా పాల్పడదామని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాను. ఇక్కడ గంగాధర్ ఉన్నాడు, ఏదైనా సమస్యలు వచ్చినా కూడా ఇక్కడ చూసుకోవడానికి ఆయన ఉన్నారు. మనం అందరం కూడా చేయి కలిపి ఒక అడుగు ముందుకేస్తే సమస్యలకు పరిష్కారం 100% వస్తుంది. ప్రతి ఒక్కరు మీది ఏ కులము అని అంటే మేము ఒకటే చెప్తున్నాం, మా కులము యువ కులము అని చెప్పేసి. ఈరోజు భారతదేశంలో యువకులు ఒక అడుగు ముందుకేసి చాలా పనులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అదే క్రమంలో మేము ముందుకెళ్తున్నాం. ఈ రాజకీయ శక్తిలాగా మీరు ఎదుగుతున్నారు, మీకు అపోనెంట్ ఎవరు అని అంటే, ఈ దేశ యువత యొక్క రక్తం పీల్చుకునే వాళ్ళే మా యొక్క శత్రువులు. మాకు సపోర్ట్ ఎవరు అని అంటే, ఈ దేశంలో యువతకు చేయినందించి అడుగు ముందుకేయడానికి కృషి చేసే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు పార్టీలకు అతీతంగా మాకు మిత్రుడే. ఇదే దిశగా మేము అడుగులు ముందుకేస్తాము. అజాత శత్రువులుగా ముందుకెళ్దాం అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరిని ఈ విద్యా ఉద్యమంలో పాల్గొనవలసిందిగా విన్నవిస్తున్నాము. మన విద్యార్థులు ఏదో ఒక కారణం చేత ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రావద్దు. ఉద్యోగాలు దొరకట్లేవని చెప్పేసి ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి రావద్దు. అలాంటి పరిస్థితి నుండి యువతను బయటికి తీసుకొచ్చి మనం చేతులు కలిపి ప్రతి ఒక్కరి అభ్యున్నతి కోసం పాల్పడే దిశగా అడుగులు ముందుకేయాల్సిందిగా నేను యువజన పార్టీ యొక్క ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకులకు పిలుపునిస్తున్నాను. అదే విధంగా
వేరే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఎవరైతే యువత విద్యార్థుల కోసము చాలా కృషి చేసి వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరినీ అభినందిస్తున్నాము. ఈరోజు పిఠాపురం నుండి ఈ ఆంధ్ర అధ్యాయం మొదలైంది. తమ్ముడు గంగాధర్ నేతృత్వంలో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేపట్టాలని చెప్పేసి మేము మిగిలిన కార్యకర్తలకు, మా పార్టీలో జాయిన్ అవ్వాలనుకునే ప్రతి ఒక్క యువతకు పిలుపునిస్తున్నాము. మనం అందరం చేయి కలిపితే చాలా మార్పుని మన రాష్ట్రాలలో చూడొచ్చు. జై యువజన, జై హింద్. మీరు గతంలో ఎన్నో ఉద్యమాలు విద్య పైన వివిధ సమస్యలను పోరాటం చేశారు. పార్టీ పెట్టాలని ఆలోచన అయితే యువజన పార్టీ అనేది మేము 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత, తెలంగాణ 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత రిజిస్టర్ చేయడం జరిగింది. పార్టీ పెట్టడానికి ముఖ్య కారణం ఏంది అని అంటే, మనం చెప్పుకుంటాం మన భారతదేశంలో యువత యొక్క జనాభా చాలా ఎక్కువ ఉంది అని చెప్పేసి. సుమారు 60 నుండి 70% మంది మన భారతదేశంలో యువకులే. కానీ అదే అసెంబ్లీలో చూస్తే ఎంతమంది యువకులు ఉన్నారు, అదే పార్లమెంట్లో చూస్తే ఎంతమంది యువకులు ఉన్నారు. 2018-19 సంవత్సరంలో ఈ పార్టీ పెట్టినప్పుడు భారతదేశ జనాభా యొక్క యావరేజ్ ఏజ్ కనుక తీస్తే 28 సంవత్సరాలు ఉండే. అదే పార్లమెంట్లో అసెంబ్లీలో కూర్చున్నటువంటి వాళ్ళ యావరేజ్ ఏజ్ కనుక తీసుకుంటే 62 సంవత్సరాలు ఉండే. కాబట్టి ఈ 28 సంవత్సరాలకు ఆ 62 సంవత్సరాలకు చాలా హ్యూజ్ గ్యాప్ ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఒక దశాబ్ద కాలం గడిచింది. జెన్జీ అని చెప్పేసి ఇంకో కొత్త ఒక తరం ముందుకు వచ్చింది. ఇట్లా ఈ జనరేషన్ గ్యాప్ అనేది చాలా పెరిగిపోయింది. దీనివల్ల అక్కడ పార్లమెంట్లో అసెంబ్లీలో కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ యువత యొక్క థాట్ ప్రాసెస్ చాలా వరకు అర్థం కావట్లేదు, చాలా వరకు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ గ్యాప్ ని ఫిల్ చేయాలి అని అంటే యువత రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అందు గురించే యువజన పార్టీ అనేది పుట్టింది. అండ్ రెండో విషయం ఏంది అని అంటే, ఈరోజు భారతదేశంలో ఇంకో పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క యువకుని ప్రతి ఒక్క పార్టీ ఏం చేస్తుందంటే జెండాలు మోయడానికి, జిందాబాద్లు కొట్టడానికి వాడుకుంటది. కానీ లాస్ట్ కి అదే యువతకు టికెట్లు ఇచ్చి అసెంబ్లీలోకి, పార్లమెంట్లోకి, చట్టసభల్లోకి పంపించాలంటే ఎవరు ముందుకు రారు. మనం ఎందుకు వాళ్ళను వీళ్ళను పోయి అడుక్కోవడం, మన కోసం మనమే అవకాశాలు ఎందుకు క్రియేట్ చేసుకొని ప్రజా జీవితంలోకి పోయి ఎందుకు గెలవద్దు అన్న ఒక ఆలోచనతోనే ఢిల్లీ యూనివర్సిటీస్, ఐఐటీస్, ఎన్ఐటీస్, జేఎన్యు ఇట్లా రకరకాల యూనివర్సిటీల నుండి ఉన్నటువంటి యువత అందరూ ఒక చోట చేరి ఈ పార్టీని పెట్టడం జరిగింది. ఆ తర్వాత మేము దశల వారీగా మేమేం పుట్టుకతోనే చాలా గొప్పోళ్ళం అని చెప్పట్లేదు. ఫస్ట్ అక్కడ బురదలో దిగినాం, దాని లోతేందో తెలుసుకున్నాం, ఇంకా సమస్యలు ఏ రకంగా పరిష్కరించగలుగుతామో అన్న దాని గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకొని దాని మీద ఒక పోరాటం చేసి ఈ రోజు ప్రజల మధ్యకు వస్తున్నాము. అదే విధంగా మేము చేసినటువంటి యాక్టివిటీస్ ని ఆదర్శంగా తీసుకొని చాలా మంది పార్టీలో జాయిన్ అవుతున్నారు. సో మా ముఖ్య అజెండా ఏంటి అంటే, జెండాలు మోసి జిందాబాద్లు కొట్టే యువత కేవలం గల్లీకి పరిమితం కాకుండా ఢిల్లీకి, అసెంబ్లీకి, వేరే చట్టసభల్లోకి అడుగులు వేసే విధంగా ఉండాలి అని చెప్పేసి ఈ పార్టీ అనేది ప్రారంభించడం జరిగింది. అండ్ ఇందులో ముఖ్య అజెండాలు ఏంటి అని అంటే, ఈరోజు మూడే అంశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఉచితంగా నాణ్యమైన విద్య, ఉచితంగా నాణ్యమైన వైద్యం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కనుక కలిగితే ఇంకా మనకేం అవసరం లేదు మన భారతదేశంలో. ఈరోజు విద్య పరిస్థితి మీరు చూస్తున్నాం, దాని మీద పోరాటం చేస్తున్నాం. వైద్యం, ప్రతి ఒక్కరికి ఒక భయం ఉంటుంది. అరే నా పిల్లల్ని స్కూల్ వేసినా, కాలేజీలు వేసినా వాళ్ళ ఫీజులు ఎట్లా అనేది ఒక భయం ఉంటుంది. ఎవరికన్నా ఇంట్లో ఏమన్నా జబ్బు పడితే వాళ్ళకు వైద్యం ఎట్లా అందియాలి, ఎంత బిల్లులు అవుతాయో అని చెప్పేసి ఒక భయం ఉంటుంది. ఈ రెండు గనక నాణ్యంగా, ఉచితంగా ప్రతి ఒక్కరికి అందుతే ఇంకా మనకి కష్టాలు ఉండవు. ఎందుకంటే మనం సంపాదించే దాంట్లో సుమారు 40 నుండి 60% వీటి మీదనే పోతుంది. ఈ సేవింగ్స్ అనేటివి ప్రతి ఒక్కరి పాకెట్ కి కనుక మనం చేయగలిగితే భారతదేశంలో అద్భుతమైనటువంటి మార్పులు చూడగలుగుతాం. అండ్ మూడోది ఉపాధి. ఈ రోజు నాణ్యమైన విద్య ప్రతి ఒక్కరికి అంది వాళ్ళు ఆలోచించే విధంగా యువతను తయారు చేయగలిగితే మనకు ఉపాధి అవకాశాలు కూడా యువతనే క్రియేట్ చేసుకుంటుంది. ఎందుకంటే భారతదేశంలో అత్యధిక జనాభా యువతదే. మనది యువ దేశం కాబట్టి, యువ రక్తం కాబట్టి ఆ కెపాసిటీ, పొటెన్షియల్ మన దగ్గర ఉంది. కానీ నాణ్యమైన విద్యా వ్యవస్థ లేదు కాబట్టి ఈ రోజు ఇన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో ఈ మూడు విషయాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా మేము ఈ విద్యా అజెండాని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ అజెండాగా మార్చే విధంగా అడుగులు ముందుకేసినాం. ఈరోజు మీరు చూస్తే ప్రతి ఒక్క పార్టీ పోతుంది, విద్య గురించి మాట్లాడడం మొదలుపెట్టిర్రు, స్కూళ్ళల్లో జరిగే దోపిడీల గురించి మాట్లాడడం మొదలుపెట్టిర్రు. తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు
కొంచెం చైతన్యవంతులై ఈ విద్య అనేది చాలా ఇంపార్టెంట్, ఇది అజెండాలో రాజకీయ అజెండాగా మారింది అన్నది గ్రహించిర్రు. ఎందుకంటే మీరు అందరూ ఒకటి గమనించండి, దగ్గర దగ్గర ఒక 3 దశాబ్దాల కిందటే పరిస్థితి ఎట్లుండేనంటే స్కూల్‌కి పోవడం అనేది చాలా పెద్ద విషయం. కానీ ఈరోజు ప్రతి ఒక్క ఇంటి నుండి స్కూల్‌కో, కాలేజ్‌కో వెళ్ళే పిల్లగాడో మన ఇళ్లల్లో ఉన్నారు. కాబట్టి ఈ విద్య అనేది ప్రతి ఒక్కరికి పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే ఫీజులు కట్టలేని పరిస్థితి. ఫీజులు కట్టినా గూడా నాణ్యమైన విద్య అందని పరిస్థితి. సో, వీటన్నిటికి శాశ్వతమైన పరిష్కారం గావాలి అంటే ఇది రాజకీయ పార్టీ అజెండాలో చాలా కీలకంగా ఉండాలి. ఈరోజు జనాభా పెరిగింది. స్కూల్‌కి నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ ఫస్ట్ ఏదైతే ఫ్రేమ్ అయిందో అందరిని స్కూల్‌లకు పంపించగలిగినాం. ఈరోజు పంపించిన పిల్లలకు నాణ్యమైన విద్య అందించే విధంగా 2020 ఎన్‌ఈపీ గూడా మనకు వచ్చింది. వీటన్నిటి అమలు గురించే మన ఈ పోరాటం అనేది మొదలుపెట్టినాం. ముందుగా ఇక్కడ ఇచ్చేసినటువంటి మా గురువు అదే విధంగా నన్ను ఎప్పుడూ ఒక తమ్ముడి కింద చూసుకుని ఏ పనైనా సరే అన్న మా ఆంధ్రాలో ఈ పని ఉందంటే పక్క స్టేట్ కదా అని ఎప్పుడు కూడా ఆయన నాకు ఆ స్టేట్తో పని ఉంది, ఆ స్టేట్తో నాకు పని ఏముంది గట్రా అని ఎప్పుడు కూడా అనలేదు, ఎప్పుడు చులకన చేయలేదు. ఎప్పుడు ఫోన్ చేసినా నా స్టేట్లో ఇబ్బంది ఉందనగా ప్రతిదీ కూడా సాల్వ్ చేశారు. ఫీజుల గురించి ఆ స్టూడెంట్స్ అయితే నాకు మెసేజ్ చేయడం జరిగింది, అన్న ఇలాగా కాకినాడలో కొన్ని కాలేజీలు ఉన్నాయన్న ప్రైవేట్ కాలేజీలు, అది మీరు సాల్వ్ చేయాలంటే ఆయన అవుట్ ఆఫ్ సిలబస్ అంటే ఇప్పుడు ఏంటంటే మనకున్న సిలబస్ చదువుతాం, పక్క సిలబస్ అయితే పట్టించుకోం. అదేవిధంగా ఆయన ఉన్న స్టేట్ చూసుకుని మన స్టేట్ అయితే వదిలిచ్చు, కానీ ఎప్పుడు కూడా వదలకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ ఇబ్బంది కూడా ఆయన చూశాడు. ప్రతి ఒక్క స్టూడెంట్స్ కష్టాన్ని తన కష్టంగా భావించి ప్రతి ఒక్కరిది కూడా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేశారు. అదే కాకుండా గురువులు ప్రైవేట్ యాజమాన్యం టీచర్స్ అయితే ఏమన్నారో వాళ్ళు కూడా అన్న సరిగా మాకు శాలరీస్ పడడం లేదు, మమ్మల్ని కుక్కల కంట హీనంగా చూస్తున్నారు ఈ యొక్క కాలేజ్ యాజమాన్యం, ఇంటింటికి ఎండాకాలం కూడా ప్రతిదీ కూడా ఇంటింటికి తిప్పించేస్తున్నారన్న శాలరీలు కూడా వేయడం లేదని బోల్డ్ అయితే ప్రాబ్లమ్స్ అయితే మా దగ్గరికి అయితే వచ్చాయి. అప్పుడు కూడా అన్నతో చెప్తే అన్నయ్య మనం చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఒక స్టూడెంట్స్ని ఇబ్బంది పెడుతున్నారంటే ఒక అర్థం ఉంది. అదేవిధంగా గురువుల్ని ఇబ్బంది పెడుతున్నారంటే అంత దారుణం దేనికి కూడా ఉండదు. ఎందుకంటే మనం తెలుగు స్టేట్లో దైవంగా భావించేది ఒకటి రైతు, అదేవిధంగా ఇంకోటి గురువు. అలాంటి వాళ్ళకి సరైన యొక్క మంచిగా బతికి రోజులు లేవు, అదేవిధంగా మంచిగా బతికే అవకాశాలు లేనందుకు చాలా అయితే బాధపడ్డాం. ఇదే మన ఊరు బడి చూసుకున్నట్లయితే ఇక్కడే బీకొత్తూరులో బడి చూసినట్లయితే ఇక్కడ బుక్స్ కావాలన్నారు, బుక్స్ కూడా డొనేట్ చేస్తారని చెప్పాం. అదేవిధంగా ప్లేట్స్ ఒకటి కావాలన్నారు, ఫుడ్ తినడానికి ప్లేట్స్ ఒకటి అయితే చూస్తాం మనం. ఇంకోటి ఏంటంటే స్టేజ్ కావాలన్నారు ఆయన, మా పార్టీ తరపు నుంచి కూడా కొంచెం మాకైతే సపోర్ట్ వస్తుంది, ప్రతిదీ కూడా చేస్తామని చెప్పి మాట ఇస్తున్నాను. సాయం చేయగలదు, మాట సాయం చేసినా చాలు. అలాంటి మనిషి ఎవరైనా ఉన్నారంటే క్రాంతి కుమార్ సార్. అలాంటి గొప్ప ఆయన దగ్గర నేను చేరడం అయితే నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలు కావచ్చు, అదేవిధంగా మా గురువు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే ఒక అన్నలా భావించే ఒక అరసన్న. ఈ పార్టీలో జాయిన్ అవ్వాలంటే ముఖ్య అజెండా అవ్వాలంటే అరసన్నే. ఎప్పుడు కూడా నేను అరసన్నని మర్చిపోనని కోరుకుంటూ, అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన మీడియా బృందం అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను.